रॉयल डेयरी फार्म शमशाबाद। आज 13/5/2026 हरियाणा का मुर्रा 12 भैंस आया है, आके आप लोग देख सकते हैं। సో చూసుకోవచ్చు మొత్తం వచ్చేసి ఈ రోజు లోడ్లో 12 గేదెలు వచ్చినాయి. 12 ముర్రా జాతి గేదెలు. ఒక్కొక్క గేదె గురించి అడిగి తెలుసుకుందాము. అన్న ఈరోజు వచ్చిందా లోడు? అవును అన్న, పొద్దున్న దిగింది. సో ఈరోజు బుధవారం కదా? అవును, ఈరోజు బుధవారం మార్నింగ్ ఉదయం లోడ్ వచ్చింది. మార్నింగ్ అంటే రెగ్యులర్ గా 7 గంటలకు కదా, 3 గంటలకు 4 గంటలకు దిగుతుందా? అవును. మొత్తము ఎన్ని గేదెలు వచ్చినాయి ఈ లోడ్లో? 12. 12. అవును. ఇట్లా నాకు గేదెలు కొంచెం తగ్గినట్టున్నాయి తెప్పియడం. చూడు, టూ మచ్ రేట్ ఉన్నాయి అన్న, ఆడ రేట్ టూ మచ్ ఉన్నాయి. ఇక్కడ కస్టమర్ తక్కువ కొడుగుతున్నా తెచ్చి పరిశాన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉందన్న, ఇది ఎన్నో ఈత గేదె? ఇది 3 ఈత కదా, 6 లీటర్ జోకినా మహిళ ఇస్తున్నా. వారం అయింది ఈయన బర్రె. పూటకు 6 లీటర్ రెడీ ఉన్నాయి. అంటే లోడ్లు వచ్చినప్పుడు కొన్ని తగ్గుతాయన్నా అట్లా ఏముంది? తగ్గుతాయి, సగం ఉంటాయి లోడ్లో. వారం తర్వాత వాళ్ళ మీద వస్తాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్న ప్రెసెంట్? ఇప్పుడు 4.5 రెడీ ఉన్నాయి. అవన్నీ 6 దాకా ఇవ్వచ్చా? 6 దాకా. ఎట్లా ధరలు ఈ లోడ్లు వచ్చినట్టు? 1.60 అన్న. 1.60. ఇప్పుడు ఇదే మనకు 20,000 తగ్గుతుంది మళ్ళీ వర్షాకాలంలో? ఈ సంవత్సరం కష్టం, 10-15 వేలే తగ్గుతాయి. ఈ గేజ్ చూసుకుంటే హైట్ ఉంది, మంచిగా హైట్ ఉంది. 2 ఈత పడ్డ సైజ్ ఉంది. ఇది కూడా ఇప్పుడు 3.5-4 రెడీ ఉన్నాయి. 5 లీటర్ ఇస్తుంది. ఇది 1.50. 1.50. 1,50,000 చెప్తున్నారు. 1,50,000. అన్న పడ్డల సైజ్ అంటే మనకి ఇలాంటి క్వాలిటీ గేదెలు తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటన్న? లేత పడ్డ అన్న, 2 ఈత పడ్డ 10 సంవత్సరంకు పనికి వస్తుంది. మళ్ళా కట్టిన తర్వాత అంతే రీసేల్ కూడా వస్తుంది. అని ఇప్పుడు ఒక గేదె ఎన్ని అంటే దాని మొత్తములో ఎన్ని ఈతలు ఇంతదన్న? 13 ఈత 12 ఈత ఇంతది. 12 ఈతలు 13 ఈతలు ఇంతది. అంటే దాని తర్వాత ఇంకా ముసళ్ళు అయిపోతుంది, ఇంకా కట్టే ఛాన్సులు తక్కువ ఉంటాయా? అవును. లైఫ్ టైం అంటే ఎంత ఉంటుంది ఒక గేదెకు? దీనికి లైఫ్ టైం అంటే ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరం. 14 సంవత్సరాలు లైఫ్ టైం. 14-15 సంవత్సరం. ఎట్లుందన్న అది ధర? ఎంత అది ధర? ధర 1.50. 1.50. 1,50,000. దీని గురించి చెప్పాను. 2 ఈత పడ్డానా? 2 ఈత మాక్సిమం అన్ని 2 ఈతనే వచ్చినాయి. 2 ఈతనే. పూటకు 6 లీటర్ జోకిన. దీనికి కూడా ఈయన వారం అవుతుంది అంతే. ఇప్పుడు వారం అవుతుంది. పాలు ఇప్పుడు 4.5 ఉన్నాయి. దీని దగ్గర కూడా 6 జోకినాడ. ఓకే. అంటే ఇప్పుడు ఆడ ఎన్ని తీస్తాయో ఇక్కడ కూడా వచ్చిన తర్వాత కూడా రైతులు అంటే ఒక వారం తర్వాత దాని వరకు ఇంకా ఎక్కువ అవుతాయి. ఎందుకు ఆడ 3-4 రోజు ఈని ఉంటది, 5 రోజు 15 రోజు అంటే సరిగ్గా పాల మీద వస్తాయి. అన్న హర్యానాలో వాళ్ళు ఫీడింగ్ ఏం పెడతారు అన్న జనరల్ గా? అంటే ఎక్కువ ఏం ఫీడింగ్ పెడతారు? సేమ్ కంది చెన్ని, పత్తి చెక్క, గోధుమ తోడి. ఈ బర్రె చూడు అన్న, 7 లీటర్ జోకిన. ఈయన 3 రోజు బర్రె. పూటకు 7 లీటర్ జోకిన. ఈ బర్రెకు బర్రె సైజ్ చూడు, దాని సంఖ చూడు, పవర్ చూడు. సరిగ్గా తిండి పెట్టిన కస్టమర్ దగ్గర పోతే 8 ఇవ్వచ్చు. ఇదిగో కచరా ఎర్ర మైల కూడా సాఫ్ గాలే దీన్ని. అని ఇప్పుడు తీసుకోపోయిన తర్వాత కొంతమంది ఉంటారు ఓన్లీ పచ్చిగడ్డి పెడుతుంటారు, అంటే మన ఫీడింగ్ కొంచెం తక్కువ పెడుతుంటారు. వాళ్ళు మెయింటైన్ చేయడం సరిగా మెయింటైన్ చేయకపోతే పాలు తక్కువ ఇస్తుందా? 100% ఖచ్చితంగా ఇస్తుంది. మీరు చెప్తారా ఇది మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేస్తే చూపెట్టి పంపిస్తా. ఒకవేళ వాళ్ళ దగ్గర ఫెయిల్ అయింది గేదె అంటే ఏ విషయాల్లో ఫెయిల్ అవుతుంది అన్న? అంటే కస్టమర్ దగ్గర ఫీడింగ్ దానా పెట్టకుంటేనే ఫెయిల్ అవుతాయి. మెయిన్ ఫీడింగ్ ఉన్నాయి. చాలా మంది దానా తక్కువ చేస్తా, దానా మంచి ఉంటేనే మాకు ఫీడింగ్ పాల మీద దిగుతాయి బర్రె. ఓకే. అని ఇప్పుడు యువత అంటే సాఫ్ట్వేర్ లో అయినా సరే యువత చాలా మంది ఈ ఫీల్డ్ లోకి రావాలి అనేసి అనుకుంటుంటారు కదా, వాళ్ళకి ఏమైనా సలహా ఇస్తారని? ఈ ఫీల్డ్ లోకి వస్తే ఎలా రావాలి? మెయిన్ మెయింటైన్, బర్రెకు మెయింటైన్ మంచి చేస్తే మీకు బర్రె సాధిస్తుంది. మెయింటైన్ చేయకుంటే బర్రె సాధ్యం. దానా, కాల్షియం అన్ని మనం టైం చేసిననుకో మీకు 10 months దాకా బర్రె పనికి వస్తుంది. మనం ఖాళీ పని మనిషి మీద ఇడిచిపెట్టిననుకో లోపడైపోతాయి. అని ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే ఎన్ని అంటే ఎంతకు పాలు వస్తే ఇక్కడ డైరీ ఫామ్ గిట్టుబాటు అవుతుంది? అదే పల్లెటూరులో ఎన్ని రూపీస్ కు పాలు వస్తే? 70 రూపాయలు పల్లెటూరు, ఈడ అంటే 75 రూపాయలు. ఓకే. హైదరాబాద్ లో 75 రూపాయలు, పల్లెటూరులో ఒక 70 రూపాయలు అయితే డైరీ ఫామ్ మంచిగా మిగులుతుంది చేసుకుంటే. ఈ 2 ఈత పడ్డా. ఇది కూడా బండిలో 4.5 లీటర్ రెడీ ఉన్నాయి. బండిలో ఆడ దీనికి కూడా 6 లీటర్ జోకిన. జాఫరాబాద్ ఏమన్నా లోన్ వస్తుందన్న ఈ మధ్య? వారం అయితే అన్న చాలా టైట్ ఉన్నాయి బర్రెలు, టూ మచ్ రేట్ ఉన్నాయి. మాకు అర్థమైతే మేము వారంకి ఒక లోడ్ తెచ్చేది, 20 రోజుకి ఒక లోడ్ తెస్తున్నా. ఇంకా లోడ్ డైరీ మొత్తం ఖాళీ ఉన్నాయి చూడు.
ఒక్క బర్రె కూడా లేవు, అన్ని అమ్మడిపోయినా, ఏమీ లేవు. రాయల్ డైరీ ఎప్పుడు ఇట్లా ఉండవు, 50 బర్రెలు తక్కువ ఉండవు ఎప్పుడైనా. అంటే మీ మనసులో ఉంటారు కదన్నా అక్కడ, అంటే మంచి బర్రెలు దొరకలే, రేట్ టూ మచ్ అయిపోయినా. కటింగ్ రేట్ 311 రూపాయలు అయింది. ఎప్పుడు 10 సంవత్సరంలో ఖాళీ అంత రేట్. ఉట్టి బర్రె 90,000 పోతున్నాయి. ఈ పచ్చి బర్రెలు రేట్ టూ మచ్ అయిపోయినా, బర్రెలే దొరకలే. 7 లీటర్ జోకినా దీని దగ్గర, 2 ఈత పడ్డాయి. ఇది కూడా 7 లీటర్ పాలు సరిగ్గా మేపితే 8 లీటర్ ఇవ్వాలా. దాని సన్ కట్ చూడు, దూరం దూరం ఎట్లా ఉన్నాయి, ఆవు లేక సంక ఉన్నాయి, సూపర్ ఉన్నాయి పడ్డాయి. ఇది కూడా అని ఇప్పుడు మనకు సన్ కట్ లో దూరం దూరం దగ్గర ఉండడం వల్ల మైనస్ ఏంటి, ఇట్లా ఇట్లా కొంచెం కచ్చరా కూడా వేస్తున్నాయి. ఆ బర్రె కూడా చూసినా చూడు, ఈ బర్రె కూడా మైలా వేస్తున్నాయి. దూరం దూరం ఉంటే మంచి, అంటే ఈక్వల్ పాలు వస్తాయనే. ఒక్కొక్క చాలా పాలు ఇచ్చేది బర్రెకు అట్లా ఉంటది, సంఘ చాలా తక్కువ బర్రెలకు అట్లా ఉంటాయి. ఎంత ధర ఎంత? ఇది 1.60. 1.60. అన్ని మాక్సిమం 140,000 పైన, 40 పైననే అన్న. క్వాలిటీ ఉన్నాయి కదా, క్వాలిటీ చూడు. 2 ఈత అన్ని పడ్డాలు. ఇది ఈ పడ్డా చూడు, ఇది కూడా 2 ఈతనే. ఆడ 5.5.5 చూసిన పాలు లేత పడ్డా. దాని క్వాలిటీ చూడు, ప్యూర్ హర్యానా అన్న. అంటే ఇప్పుడు అన్న కొంతమంది ఏంటంటే సైజ్ ఉంటేనే పాలు ఇస్తుంది, సైజు లేకపోతే పాలు ఇవ్వదు అని. బ్రీడ్ ఉంటే పాలు ఇస్తుంది, సైజ్ కాదు, బ్రీడ్ ఉండాలి. బ్రీడ్ మెయిన్ బ్రీడ్. ఎందుకన్నా బ్రీడ్ గేదెలు ప్రిఫర్ చేసుకోమని చెప్తారు. బ్రీడ్ గేదెలు తీసుకోవడం వల్ల లాంగ్ టైం పాలు ఇస్తుంది. మీకు బిఆర్ బర్రె 6 నెలలు ఇస్తాయి, 10 నెలల దాకా ఇస్తాయి, 8 నెలలు చూడి దాకా ఇస్తాయి. 2 నెలలు ఇచ్చి పెడితే మీ బర్రె మీకు వాపస్ ఇంతది. అది అడ్వాంటేజ్ ఉంటాయి ఎక్కడైనా సరే. బ్రీడ్ గేదెలు తీసుకోవడం వల్ల అదొక ప్లస్. అని ఇప్పుడు కొంతమంది తెలియని వాళ్ళు వస్తారు, అంటే ఇక్కడికి వచ్చేటోళ్ళు కూడా అంతా బ్రీడ్ గురించి తెలిసిన వాళ్ళు వస్తారా, అంటే గేదెల గురించి తెలిసిన వాళ్ళు వస్తారు. కొంతమంది తెలియని వాళ్ళు కూడా వచ్చి ఏమంటే చాలా కొత్త డైరీ వాళ్ళు వస్తుంది. వస్తే మనం నేర్పియాలా, చెప్పాలా, ఇది మంచిగా ఉన్నాయి, ఇది తీసుకో, ఇది వద్దు. తెలియకుంటే మనం అడ్వాంటేజ్ తీసుకున్నానుకో మళ్ళీ ఒకసారి రావు. మనం మంచి ఇచ్చిననుకో 10 మందికి పంపిస్తా. వాళ్ళు కొత్త ఊరు పక్క వాళ్ళందరూ వస్తుంది. సో ఎవరు వచ్చినా సరే, కొత్తలు వచ్చినా సరే, వాళ్ళకి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అంటే చూడు, వచ్చారు వాళ్ళ దోచుకోవాలి అలాంటిది తీసుకోవాలా అంటే పైసలు రూపాయి జమ చేసి కొంటా. ఎవరైనా కొంతమంది బంగారం లోన్ తీసుకొని పెడతా. మనం వాళ్ళకు ముంచిననుకో మళ్ళా ఒకసారి వాళ్ళు రాదు. 10 మందికి చెప్తా, ఆ డైరియా నాకు మోసం చేసిన, ఆ డైరియా మోసం చేసిన. మళ్ళా మనం కూడా పైన రాదు. రోజు ఏడ్చుకొని మనం కూడా పైన రాదు. ఓనే సరే మన 10,000 మనకు ఎక్కువైనా సరే బర్రె మంచి ఇచ్చిన అనుకో, వాళ్ళు ఎప్పుడైనా యాద్ చేస్తా. అరే మంచి బర్రె ఇచ్చిన, పాలు బాగా ఇచ్చిన చెప్పి వాళ్ళు మనకు యాద్ చేస్తా. అట్లా ఉండాలా. ఇది కూడా 2 ఈతనే అన్న, 2 ఈత టాప్ క్వాలిటీ పడ్డాయి. దాని కొమ్ములు చూడు, క్వాలిటీ చూడు. ఇది కూడా 2 ఈతనే. ఇది కూడా 1.50 పాల పడ్డా. ఇది కూడా 6 లీటర్ తక్కువ ఇవ్వవు. దీని గురించి చెప్పనా, దీని క్వాలిటీ చూడు. ఎన్నైతే ఉంటదన్న? 6 పండు మీద ఉన్నాయన్న. 6 పళ్ళ మీద ఉంది. దొడ్డే కూడా ఆడి దొడ్డే. దాని క్వాలిటీ చూడు. పాలు 5 లీటర్ పాలు ఇచ్చినాడ. అంటే అన్న ఇప్పుడు గేదె వచ్చేసి ఇప్పుడు 2 పళ్ళ మీద ఉందంటే ఫస్ట్ ఈతలో ఉంటది, 2 పళ్ళు అంటే 4 పళ్ళు వేస్తే 2 ఈత అట్లానా? 2 ఈత పండు, 2 ఈత పడ్డా అంతే. ఎంత దీని ధర? 1.50. 1.50. ఇదేనా దీని దగ్గర నిన్న పాలు? దీని దగ్గర 5 జోకినా అన్న. 5. ఎట్లా మీరు మార్జిన్ ఎంత పెట్టుకుంటారు, ఎంత చూసుకొని అమ్ముకుంటారు? మాకు బర్రెకు ఎప్పుడైనా ఏం రాకుంటే కూడా మేము ఇచ్చేస్తా. ఎందుకు? 4-5 బర్రెలు ఒక ఆయన తీసుకుని అనుకో, ఆయన ఖచ్చితంగా వాళ్ళ పక్క వాళ్ళు వచ్చి ఒక 4 బర్రెలు తీసుకుంటా. కస్టమర్ తోటి కస్టమర్ చైన్ వస్తది. మనం కస్టమర్ కు రిటర్న్ పంపించాను అనుకో, మళ్ళా లైఫ్ లో ఆ కస్టమర్ మన దగ్గర రాదు. మనకు రావాలా అంటే ఖచ్చితంగా రావు. కొన్ని బర్రెలకు వస్తాయి, కొన్ని బర్రెలకు మనం విడవాలా. కస్టమర్ సాటిస్ఫై పోతేనే ఆయన ఇంకా 4గురికి పంపిస్తా. మళ్ళా వాళ్ళు వచ్చి ఒక 4 బర్రెలు తీసుకుపోతా. దాని మా పాలసీ అదే. మాకు 2,000 వస్తే కూడా మేము ఇడిచిపెడతా, ఎప్పుడైనా రాకుంటే కూడా ఇడిచిపెడతా. 4 ఈత బర్రె. ఇది 6 లీటర్ పాలు చూసిన దీనికి కూడా. ఇప్పుడు కూడా 5 లీటర్ రెడీ ఉన్నాయి బర్రె దగ్గర. ఎట్లా దూడల విషయానికి వస్తే అన్ని దూడలు వచ్చినాయి? అన్ని దూడలు ఉన్నాయి. ఒక దూడే చచ్చిపోయినా అంతే, అన్ని దూడలు ఉన్నాయి. ఎంత దీని ధర? 1.50. 1.50. ఇదేనా దీని గురించేనా? ఇది కూడా 2 ఈత అన్న. 2 ఈత. అవును. 5 లీటర్ చూసిన
లేత పడ్డ 5 లీటర్స్ పాలు రెడీ ఉన్నాయి దీని దగ్గర కూడా. ఎంత నాది ధర? 1.45. 1.45. సో చూసుకోవచ్చు గేదెల ధరలు అయితే ఇట్లా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ రాయల్ డైరీ ఫామ్కి వచ్చి విజిట్ చేసుకుని 2 పూట్ల పాలు చూసుకొని మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటి మన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.